ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. మనం ఎంత ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అన్నది ఈరోజు నేను చూపిస్తాను. ఎమ్మి టేస్టీ ఈ చికెన్ ఫ్రై ఈ తయారీ విధానానికి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. శుభ్రం చేసిన బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, కస్తూరి మేతి, కొత్తిమీర, పుదీనా, ఇందులో బిర్యానీ మసాలా, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకోవాలండి. బయట పెట్టుకుంటే 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే బాగా మ్యారినేట్ అవుతుంది. కడాయిలో కొంచెం నేను తీసుకున్నానండి. అది వేడయ్యాక అందులో జీలకర్ర, నల్ల ఇలాచి, జాజి పువ్వు, మిరియాలు, చిన్న ఇలాచి మనం రెగ్యులర్గా వాడతాం కదా ఆ ఇలాచి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లిపాయ పేస్టు, కరివేపాకు. అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టి, అంటే హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ తాలింపు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే తాలింపు ఒకసారి మారితే కూర టేస్ట్ మారిపోతుందండి. తాలింపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసి వేయించుకుందాం. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మీడియం టు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మీడియంలో పెట్టి ఒక 25 నిమిషాల పాటు మనం మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొన్ని జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు వేసి వేయించుకుందాం. టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల. చికెన్ చూడండి బాగా వేగిపోయింది, నూనె కూడా బాగా బయటకు వచ్చింది.
నూనె బాగా ఊడిపోయిన తర్వాత పొయ్యి కట్టేసుకోవడం. రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. చూసారు కదండి యమ్మీ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై తయారీ విధానాన్ని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ బంధువుల్లో మిత్రుల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ నేను మీకు కలుస్తాను. బాయ్ బాయ్.